ఫైనల్లీ మనమైతే పార్క్ అయితే వచ్చేసినాము. జస్ట్ క్యారింగ్ మై అంబ్రెల్లా ఒకటి, ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది. వెదర్ చూస్తేనేమో, రిపోర్ట్ చూస్తేనేమో వర్షంలానే ఉంది ఈరోజు అయితే. బట్ నాకు ఎందుకో ఈరోజు పట్టేనే అట్లా పార్క్కి రావాలనిపించింది. సండే కాబట్టి చాలా మంది ఉంటారు కూడా పార్క్లో. సో అట్లా పోయి మన టైం పాస్ చేద్దాం పార్క్లో. ఇంకా మనం ఏమంటావు, మైక్ లేకపోతే బుక్ అయిపోతాం మనం, అందుకోసం మైక్ పెడుతున్నాను నేను. అమ్మాయి ఒకటి మైక్ పడతలేదా? పర్ఫెక్ట్. మీరు చూడండి, ఇగో పార్కింగ్ ఎట్లుందో చూడరే. బేసిక్ గా ఇక్కడ మన పార్క్ లో కూడా పార్కింగ్ ఇంకా అంటే ఎట్లా అంటే వచ్చి ఎట్లాగో ఎంజాయ్ చేసి పోతారు కదా, వాళ్ళ కోసం ఫ్రీ పార్కింగ్ లాగా అని చెప్పి అట్లా పార్కింగ్ పెట్టేస్తారు అనమాట. మీకు అర్థమైందా? మన టోపీ ఆగమే టోపీ వెళ్ళిపోతుంది. సో మనమైతే పార్క్ వచ్చేసినాం. అండ్ మనకి బ్యాగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఈ బ్యాగ్లో ఏమున్నాయి బ్రో అని మీకు అనిపించచ్చు. ఒక అంబ్రెల్లా, మన కెమెరా బ్యాగ్, ఒక పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవడానికి, ఒక చిప్స్ ప్యాకెట్, ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇంకా అప్పుడప్పుడు ర్యాండమ్ స్ట్రేంజర్స్ కి మనం కాంప్లిమెంట్స్ ఇస్తాం కాబట్టి మనకు ఒక బుక్. ఇంకా చూద్దాం, ఎవరన్నా మనకి కాంప్లిమెంట్ ఏమన్నా ఇవ్వాలనిపిస్తే, ఎవరన్నా ఫ్యాషనబుల్ గా మనకు అనిపించినా, లేకపోతే ఎవరన్నా లోన్లీగా అట్లా ఏమన్నా కనిపించినా కూడా అట్లా మనం మాట్లాడి వాళ్ళకి ఏమన్నా చిన్న కాంప్లిమెంట్ ఇద్దాం. ఓకే. వెదర్ కూడా క్రేజీ ఉంది ఈరోజు, మీరు చూడండి. బా ఎంత క్రేజీ ఉంది అసలు వెదర్ మొత్తం. చూడండి, గ్రీనరీ మొత్తం. అబ్బా మజా వస్తుంది, చూస్తేనే మజా వస్తుంది నాకైతే. మనమైతే అక్కడ కార్ పార్క్ చేసి ఇటు లోపల వచ్చేసినాము. ఇటు లోపలికి వెళ్ళిపోతే పార్క్ లోపలికి వెళ్ళిపోతాం మనం. సో గ్యాప్ లో ఏమనిపిస్తుంది అంటే, ఒక కొంచెం ఏమన్నా బ్యాగ్లకించి ఒక చిప్స్ ప్యాకెట్ అని ఏమన్నా తీసుకొని అట్లా ఏమన్నా తింటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున ఏదో తిన్నా, నూడిల్స్ ఏదో మ్యాగీ ఏదో తిన్నా, ఇంకా అట్లా లైట్ గా కొంచెం ఆకలి అవుతుంది. ఒకటి అట్లా చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకొని తిని. స్టోరీ ఏంటంటే, మనం అంబ్రెల్లా చేతిలో పట్టుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఛత్రి, ఎందుకంటే ఎప్పుడు వర్షం కొడితే ఎవరికి అర్థమయ్యేలాగా అనిపిస్తలేదు నాకు. వెదర్ చూస్తే వర్షమే ఉంది. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే, నేను ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. నేను ఎవరితో మాట్లాడినా లేకపోతే నాకు కూడా ఎవరితో మాట్లాడితే ఏం తెలియదు, ఎందుకంటే కంప్లీట్లీ స్ట్రేంజర్స్ తో ఇంటరాక్షన్ కాబట్టి. అట్లా మనం పార్క్ వచ్చినాం కాబట్టి మనకి ఎవరో ఒకరు మాట్లాడాలి కదా ఆ టైంకి. అట్లా ఎవరో ఒకరితో కాసేపు మాట్లాడదాం. మీకు చూపిస్తాను పార్క్ రోడ్ ఎట్లుంటుందో. ఇదంతా పార్క్ రోడ్ బేసిక్ గా. ఇక్కడ మళ్ళీ కూర్చోడానికి అవన్నీ బెంచీలు, కథా కార్ఖానా అవన్నీ ఉంటాయి. ఫెయిర్లాండ్స్ వ్యాలీ పార్క్. మనం ఈ పార్క్ లో చాలా వీడియోలు చేసినాం ఇప్పటికి, ఎందుకంటే మాకు కొంచెం దగ్గరున్న పార్క్ ఇదే. ఇంకా వేరే పార్కులు ఉంటాయి, బట్ ఆ పార్కులు కొంచెం దూరం ఉంటాయి. అండ్ మళ్ళీ అక్కడ కొంచెం పోరళ్ళు ఉంటారు. ఇటు పోవాలి. అటు పోతే ఏదో ఇంట్లోకి పోతాం. ఆ ఇల్లు మొత్తం దయ్యాల ఇల్లులా ఉంది, బట్ మనం ఆ ఇళ్ళలో కూడా అవసరం లేదు. నీటే మనం ఫెయిర్లాండ్స్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇది కూడా క్రేజీ ఉంటుంది. వాళ్ళు వస్తున్నారు నార్మల్లీ, ఇంకా ఫ్యామిలీని తీసుకొని వచ్చేస్తూనే ఉంటారు అనమాట బేసిక్గా అందరూ. ఎవరైనా ఇంకా పిల్లలతో చిల్ అవుతున్నారు వాళ్ళు. అట్లా ఫ్యామిలీ మొత్తం అట్లా బయటకు వెళ్ళిపోయారు. రోడ్ ఎంత భయంకరంగా ఉందో. బట్ మొత్తం చూడరు, మొత్తం పార్క్ మొత్తం చెట్లు పొదలే. ఇంకా ముందట మొత్తం కొంచెం ఆ గిడం అడవి టైప్ లో అనమాట. నాకు సడన్ గా ఒకటి గుర్తొచ్చింది. మన దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లా నార్మల్ చెట్లు ఇదన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు లేరని చెప్పి మనకు ఒకవేళ టాయిలెట్ వచ్చినా ఉచ్చగిచ్చి వచ్చేసినా కూడా మనం పోతాం కదా. ఇక్కడ పోలేం, ఎందుకంటే ఆ సీన్ ఎట్లుంటుందో కూడా మనం ఊహించుకోలేము. మనం అదంతా ఎవరు చూస్తలేరు కదా, లైట్ కానిద్దాము ఏదైనా మూలకి చెట్లల్లా అని అనుకున్నాం అనుకో, అది ఇంకా నేను ఊహించుకోలేకపోతాను అలాంటిదాన్ని. బట్ అలాంటిది ఏం చేయలేము మనం ఇక్కడ. నాకు సడన్గా ఎందుకో చెట్లు చూసి మన ఇండియా గుర్తొచ్చి చెప్తున్నా నార్మల్లీ. బట్ ఇక్కడ అవి చేయలేము అనమాట. పబ్లిక్ లో మనం అవి చేయలేం, పబ్లిక్ స్పేస్ లో అట్లా మనం చేయలేం. మనం అయితే ఫెయిర్లాండ్స్కి వచ్చేసినాము. మీరు ఇక్కడ కూడా చూడండి, ఇగో ఇక్కడ కూడా వీళ్ళకి ఇవి పెట్టిరు చూడు, పార్క్ ఎంత దూరం ఉంది ఆ బోర్డులు అవన్నీ. ఇప్పుడు ఇటు పోతే ఫామ్ హౌస్ పోతాం, ఇటు పోతే లేక్స్ కి పోతాం, అటు పోతే ఫిషింగ్ సైడ్ పోతాం అని చెప్పి అట్లా. ఫ్యామిలీ ఎట్లా వస్తున్నారు నార్మల్లీ.
చిల్లవ్వడమే, ఘోరంగా చిల్లవ్వడమే. లైఫ్ అంటేనే చిల్లవ్వడం వాళ్ళదైతే. మనది కూడా ఇప్పుడు అంతే అనుకో. బట్ అంతే, పెళ్లి గిల్లీలు చేసుకుంటే సరిపాలే. అట్లేం లేదు. బట్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు, ఇట్లున్న వాళ్ళు హ్యాపీ ఉన్నారు. ఇది అద్దు అనుకొని అది చేసుకున్న వాళ్ళు కష్టపడతారు, అది అద్దు అనుకొని ఇట్లున్న వాళ్ళు కూడా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకో కప్పులు వీళ్ళు కూడా చిల్ అయ్యారంటే టైం పాస్ భయ నార్మల్. ఏం మాట్లాడుతున్నాం ఏంది ఏం అవసరం లేదు, జస్ట్ హాయ్ హలో ఏదో టైం పాస్కి ఏదో మాట్లాడాలి అంతే మనుషులతోని. అదే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది. అండ్ ఇంకొకటి చూడరి, ఇప్పుడు పార్క్ అయినా కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలాంటి వేస్టేజ్ చూడం తెలుసా. పార్క్ల దగ్గరికి వచ్చినాక కూడా మనం ఎలాంటి వేస్టేజ్ చూడం. ఇప్పుడు మన చుట్టూ మనం తినే ఇప్పుడు ఇప్పుడు ఉందా, ఇది మనం పడేయడానికి కూడా పక్కన డస్ట్బిన్స్ ఉంటా ఉంటాయి అన్నమాట. ఇగో సో డస్ట్బిన్ వేసేసుకుంటే సెట్. ఇంకా ప్రతి ఎన్నో ఒక 30-40 అడుగులకి, ప్రతి ఒక్క 50-60 అడుగులకి నీకు ఒక డస్ట్బిన్ ఉంటుంది. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డస్ట్బిన్ ఏం లేదు, ఏడేయాలి మొత్తం అదంతా మన దగ్గరలాగా ఇట్లా తినేసి ఇట్లా పడేయడం అట్లా ఉండదు. యూనో ఏమో నాకు తెలియదు అసలు వీళ్ళు పుట్టడము పెరగడమే ఇట్లా పెరిగిర్రా, లేకపోతే సడన్ గా వీళ్ళకి ఏమన్నా రూల్స్ వచ్చి ఇవన్నీ వచ్చి ఇట్లా మారిర్రా, లేకపోతే బేసిక్ హ్యూమన్ లైఫ్ ఇట్లనే ఉంటది అని చెప్పి వాళ్ళు ఏమన్నా అనుకున్నారా, అది కూడా నాకు ఐడియా లేదు. బట్ ఏమో నాకు తెలియదు మన దగ్గర ఎందుకు అట్లా, వీళ్ళ దగ్గర ఎందుకు ఇట్లా. పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినట్టే మనం. ఇది సమ్వేర్ లైక్ ఒక 130-140 ఎకర్స్ ఎంతో ఉంటదంట ఈ పార్క్ మొత్తము. అంటే ఆ లేక్ చుట్టూ అదంతా అది ఇది. ఇప్పుడు ఇంకా మనం లేక్ దగ్గరికి పోలేదు. పోరుడు క్రేజీ చిల్లు. ఇక పోరుడు సైకిల్ మీద వాడి ఇక మనం లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మీరు చూడండి కొంచెం, మనమైతే లేక్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా వీళ్ళంతా ఫ్యామిలీతో చిల్ అయిపోతున్నారు ఇట్లా వచ్చేసి. అదంతా ఆయన పాపం వాళ్ళ కుక్క కోసం అది కాపలా కాస్తున్నాడు. ఇక్కడ పోరలు చిల్ అయిపోతున్నారు బాతుల దగ్గర. ఇంక ఇదంతా క్రేజీ అంటే క్రేజీ ఉంటది. మురికిలీలే ఉంటాయి ఆఫ్ కోర్స్, బట్ చాలా మజా వస్తుంది ఇక్కడ. ఇంకా ఇదంతా మీరు చూడండి. ఇంకా అంతా ఇక పూర్వలు ఏం చేస్తారంటే బాతులకి గీతలకి ఫుడ్ వేస్తా కూర్చుంటారు అనమాట. మనం దేక్తలే, మనం ఈ దేశం కాదని తెలుసు. సో అట్లా అనమాట. బట్ ఇది యాక్చువల్ స్టోరీ చూడండి మీరే. క్రేజీ ఉంది కదా. ఇప్పుడే ఇవి వచ్చేసినాయి ఇక్కడికి. క్రేజీ కదా. మేబీ కపుల్స్ అనుకుంటా నాకు తెలిసి ఇవి. అవన్నీ కర్ర బాతులు, తెల్ల బాతులు. రేసిజం కాదులే వీటిలలో కూడా, కానీ జస్ట్ నార్మల్ చూపిస్తున్నా అంతే మీకు. క్రేజీ అంటే బేసిక్గా మనం వీటిని చూసి యూనో మనం ఏదో ఏదో ఫీల్ అవుతున్నాం, ఏదో అవుతున్నాం అని కాదు, బట్ ఆ కైండ్ ఆఫ్ పీస్ మనం ఫీల్ అవుతాం మనం మెంటల్గా. ఏమో నాకు అది మజా అనిపించి అట్లా లైట్గా పార్క్ వద్దాము అని అనిపించి నేను పార్క్ వచ్చినాను. చూడండి ఎన్ని విజువల్స్ వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతున్నాయి అవి. చూడండి అంగ పోతున్నాయి అవి. ఇక వన్ మోర్ థింగ్, ఈ బ్రిడ్జ్ అయితే క్రేజీ అనిపిస్తుంది నాకు. మళ్ళా హౌ ఆర్ యు రైట్. ఇది క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇటుగా అనిపిస్తున్నాయి ఇవి. చూడు అరే ఈ సీన్ చూడు క్రేజీ ఉంది కదా. ఈ అమ్మ ఇట్లాంటి విజువల్స్ బేసిక్గా ఇక ఇక అట్లా టూరిస్టులు గిరిస్టులు ఇట్లా నడుస్తూ ఉంటారు కదా, ఏదో ఫీలింగ్లో అట్లా ఇట్లా అట్లా మనం నడుద్దామా. ప్యాంట్ జారిపోతుంది. ఇది ఒక చిన్న స్లోమో లాగా. ఎట్లొస్తుందో నాకు కూడా తెలియదు, బట్ ఇది యాక్చువల్ స్టోరీ. వాళ్ళు వెళ్ళిపోతున్నారా సైకిల్తోనే. ఈ బ్రిడ్జ్ బేసిక్గా అందుకే ప్యాసేజ్ ఇది. ఈ కుక్కలు చూడే భూమి మీద. Got lovely dogs. You're right, buddy. You got your summer holidays? You got your summer holidays? Yeah. Are you chilling? How are you enjoying your holidays then? It's good. Yeah? Are you planning any holidays? We might go swimming. Swimming? Oh, the swim center? Yeah. It's amazing, isn't it? Yeah. I'm going to Spain. You're going to Spain? When? The 3rd of August. Oh, that's nice, isn't it? Along with the family? Yeah. Okay.
చల్ ఎంజాయ్ దెన్. Thank you. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఇక్కడ యాక్చువల్లీ ఇంకొక క్రేజీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చూపిస్తాను నేను. ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ అవ్వటి ఇవ్వటి జోన్ ఉంటుంది, మీకు చూపిస్తే చూడండి. పార్క్ లాగా, అంటే సేమ్ పార్క్ సేమ్ అదే, బట్ ఇక్కడ ఇంకా కంప్లీట్లీ ఇక పిల్లలకి, ఓన్లీ పిల్లలకి, పేరెంట్స్ వచ్చి పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు. మీరు చూడండి, జారుడు బండ ఆడడము అవన్నీ క్రేజీ కదా ఇదంతా. ఇక పోరడు జారుతున్నాడు, అక్కడ పైన వాళ్ళ డాడీ ఉన్నాడు, ఇక్కడ వాళ్ళ మమ్మీ, ఇంకా వాళ్ళు జారుడు బండ గిరుడు బండ ఆడుతున్నారు అనమాట. మీరు చూడండి, అన్నీ ఉన్నాయి ఇలాగో, ఉయ్యాల గియ్యాల, ఇంకా రింగులాట గింగులాట అవన్నీ అన్నీ ఉన్నాయి ఇలా. ఇంకేలేదో మా ఆడుకుంటున్నారా, అన్నదమ్ములు అనుకుంటా నాకు తెలిసి, ఇద్దరు తమ్ముళ్ళు బాతులను చూస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా క్రేజీ వ్యూ బాతులది అయితే నేను మీకు చూపిస్తాగండి. ఇంకా ఈ వ్యూ మజా వస్తుంది అసలు. మీరు అక్కడ విన్నాంగో స్టీవెనేజ్ సైక్లింగ్ క్లబ్, మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు. బట్ ఒకటి మనది కాంప్లిమెంట్, యాక్చువల్లీ మనం అక్కడ నుంచి షూట్ చేసి ఇక్కడ ఒక ముస్లాయిన్ ఉంటే ఇక్కడికి ఇచ్చినాము. దట్ వాజ్ సూపర్ వైరల్ అది. అంటే సో అన్ఫార్చునేట్, ఆయన చాలా ఎమోషనల్ అయిపోయింది. నా కోట్ ఆయనకి చేతికి అంది అంగానే ఆయన చాలా ఫీల్ అయిపోయి నాకు ఇట్లా లేచి హగ్ ఇచ్చేసిండు. ఇక్కడ చూడండి, ఇంకా మజా వస్తుంది బాతులది ఇదంతా. ఇగో ఇగో క్రేజీ కదా ఇదైతే. ఇంకా ఇవన్నీ కూరలు వస్తున్నారు, పార్క్లోకి వెళ్ళిపోతారు అనుకుంటా నాకు తెలిసి. ముందు లేక్ ఉంది ఒకటి, లేక్ మీకు చూపిస్తా. మనం ఏమంటే చెరువు ఒర్రే ఏదో అంటారు కదా మన ఊర్లల్లో, అది ఉంటది. క్రేజీ ఉంటది అది, మీకు చూపిస్తా. నేను మజా వస్తుంది అది. అరే నాకు తెలిసి ఇక్కడ స్విమ్మింగ్ చేసినట్టున్నారు. ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా, స్విమ్మింగ్ కోసం అవేవో చేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. చూద్దాం ఒకసారి, ఓన్లీ పిల్లలకా పెద్దోళ్ళకి కూడానా అసలు ఏంది, సార్ చూద్దామా లోపలికి పోయి. స్విమ్మింగ్ చేసేది కూడా చూడండి. స్విమ్మింగ్ కాదు, బేసిక్ గా మన వాటర్ ఫాల్స్ లాగానే, మన వండర్లా గిండర్లాలు ఉంటాయి కదా, సేమ్ అట్లాంటి దానిలోనే ఇక పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. వాటర్ గీటర్ అలా అంతా వేసి అగా ఇంకా క్రేజీ కదా వాటర్ ఫాల్స్ అవన్నీ మొత్తం చూడండి. ఇంకా క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇది. ఈ వ్యూ పేరెంట్స్ అలా ఉన్నారు, ఇక పిల్లలు లోపల నుంచి ఆడుకుంటా కూర్చుంటున్నారు. ఇక వీళ్ళు అంగడి చేస్తున్నారు, అల్లకి ఇళ్ళకి బయటికి లోపలికి అదంతా. ఇక్కడ బేసిక్ ఏం చేస్తారంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఆనందాలు మాత్రమే కోరుకుంటారు. ఆస్తులు అంతస్తులు అవన్నీ లైట్ తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు. జస్ట్ పిల్లలకు ఒక 18 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు ఎట్లుండాలి ఏంది అని చెప్పి చూస్తారు అంతే. చాలా రోజులతో వచ్చాను నేను మళ్ళీ పార్క్కి, మస్తు మజా వస్తుంది. అని చాలా మారింది కూడా, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి పోరగాళ్ళకి కూడా హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి అది ఇది అని చెప్పి చాలా జోన్స్ క్రియేట్ చేసారు. స్విమ్మింగ్ ది, ఇంకేదో వాటర్ ఫాల్స్ ది, ఇంకేదో అట్లాంటివి చాలా క్రియేట్ చేసారు. నువ్వు చూడండి లేక్, ఈ వ్యూ ఎట్లుందో మీకు నాకు తెలియదు కానీ క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది ఇక్కడ. అంటే లైవ్లో ఉంటే మాత్రం క్రేజీ అనిపిస్తుంది. మీరు చూడండి ఇంకో ఈ బోర్డులు కూడా దేని దానికి డైరెక్షన్స్ అన్ని పెట్టేసినారు. ఇక అక్కడ స్విమ్మింగ్ ది నడుస్తుంది, అక్కడ వేసారు బేసిక్ గా వాళ్ళు. ఇక్కడ నుంచి బోర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫిషింగ్ 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 ఫిషింగ్. మనం ఏం చేద్దామంటే ఇట్లా నుంచి ఒక పాత్వే ఉంటది, ఇట్లా నడుచుకుంటా అట్లా మొత్తం తిరుక్కుంటా అట్లా వచ్చి అట్లా నుంచి అటు వెళ్ళిపోదాం. అట్లా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కార్ పార్కింగ్ దగ్గరికి. ఒకసారి చేపలు పట్టేటోళ్ళది కూడా ఒకసారి చూద్దాము, వాళ్ళు ఎట్లా చేపలు పడుతున్నారు, ఇక్కడ ఎట్లుంటది అది అని చెప్పి. వాళ్ళు కంప్లీట్లీ ఇట్లా డెన్ వేసుకుంటారు, ఇట్లా కంప్లీట్ ఒక డెన్ లాగా వేసేసుకుంటారు వాళ్ళ లోపల. హ్యావ్ యు గాట్ నైస్ ఫిషెస్ దెన్? Not yet. When you started then? Yesterday? And you got nothing? No, that's why we've just moved. Oh, okay. We were over there. Oh, okay. ఇట్లా బేసిక్ ఇట్లా పెట్టేసుకుంటారు మొత్తం ఇదంతా. ఇంక ఇవన్నీ ఇట్లా పెట్టేసుకుంటారు. ఇళ్ళకి ఎంచి నార్మల్ ఇక వాళ్ళు ఇట్లా పెట్టేసి వాళ్ళు అలా పోయి కూర్చుంటారు. ఒకవేళ వర్షం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు అలా కూర్చుంటారు అనమాట. ఇక డెన్నులలో ఎవరిది వాళ్ళు అట్లా. ఇక్కడ ఫిషింగ్ అంటే ఏదో మన దగ్గర లాగా చేపలు పడేటాడు అది ఇది అని చెప్పి అనుకోరు. ఇక్కడ చాలా దాన్ని చాలా ప్యాషనేట్ గా చేస్తారు దాన్ని. వాళ్ళొక హాబీ, వాళ్ళొక హాలిడేకి పోతే అట్లా చేపలు పడడానికి పోతున్నాయి ఈ రోజు, నో వీఆర్ గోయింగ్ టు ఫిషింగ్ మ్యాన్ అది ఇది అని చెప్పి అట్లా చేస్తూ ఉంటారు. ఈ వెదర్, ఈ కత్తా కార్ఖానాకి వాళ్ళంతా ఇట్లా చేపలు ఇది పట్టుకుంటే ఇట్లా కూర్చొని అదంతా చూడడం క్రేజీ కదా.
audience then. Don't get into fishing. It's too expensive. How much you're paying here? Like to fish here, Yeah. expensive. All this Like how much? £22 a night. £22 a night? Yeah. Even if you get fishes, anything? Yeah. That's heavy, isn't it? Pay £22. And you're getting nothing. And you're getting nothing. But I'm away from home. Yeah, we are getting the peaceful, isn't it? Cheers. అయ్యో ఇట్లా వీళ్ళకి చైర్స్ ఇదంతా ఇంకా క్యాజువల్లీ అట్లా. సో వీళ్ళు ఒకసారి కూర్చుందాం మనం కూడా. Can I just sit in the chair for a while then? Yeah, man. Yeah. Cheers. క్రేజీ అనిపిస్తుంది ఇదైతే. అబ్బా చాలా ఆరామ్ చైర్ అంటారు ఇష్టం అట్లా అనిపిస్తుంది. మజా వస్తుంది. బీయింగ్ ఏ డిజైనర్ నాకు కూడా ఇది యూనో ఆ ఫంక్షనాలిటీ అదంతా క్రేజీ అనిపిస్తుంది. ఆ ఊరగడం అది ఇది మొత్తం అబ్బా మజా వస్తుంది. ఫిషింగ్ ఒక్కరోజు నైట్ ఇక్కడ మనం పట్టుకోవడానికి ఈ ప్లేస్ లా ఈ ఒర్రల ఈ చెరువులో పట్టుకోవడానికి మనం మినిమం 22 పౌండ్లు కట్టాలి. 22 పౌండ్లు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2500 2200 అట్లా అనుకోవచ్చు. సో అంత పైసలు కట్టినా కూడా వాళ్ళకి ఏం పర్లేదంట. బట్ నేను ఇంటి బయట నుంచి వచ్చిన నాకు అది చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది, నాకు అది మస్తు అనిపిస్తుంది అది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ఫైన్. వాళ్ళు అట్లీస్ట్ అట్లా నన్ను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అంతే. చీజ్ దెన్ టేక్ ఏ బడీ సీ లేటర్. యా ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు చిల్ అయిపోతున్నారు అట్లా పొరలు అందరిని వేసేసుకొని. మనో డైరెక్ట్ బియర్లు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. You're getting beers then? Helps with any Cheers. Sorry. మన అక్కడ కూడా ఇంకా ఫిషింగ్ చేస్తున్నాడు మనోడు. వాళ్ళ దగ్గర కూడా ఒకసారి పోయి మాట్లాడదాం నార్మల్లీ ఏంది కథ అది అని చెప్పి, ఎన్ని చేపలు పడ్డాయి ఏం పడ్డాయి అది అని చెప్పి ఒకసారి చూద్దాం అడుగుదాం. ఇంకా మనోడు మన ఫిషింగ్ కథ వరకు వాడుతున్నాడు. బడి have you got nice fishes then? How long you have been getting it? I haven't had no good fish today. You just started today? Okay. ముందుకి వేసేస్తున్నాడు. అగ్గో వేసేసిండి. ఎన్నో కథ చూడాలి. మనోళ్ళు ఇట్లా పెట్టేస్తారనమాట. మనోళ్ళు ఇట్లా పెట్టేసి ఇంక ఇదంతా ఇట్లా నడుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళంతా ఇదంతా యూనో ఈ చెట్లది గిట్లది ఇదంతా ఉండదు. మనోడు ఇట్లా లోపల కూర్చున్నాడు, ఇంకా ఆరామ్స్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా ఫిష్ ది ఫుడ్ అనమాట. కెన్ ఐ జస్ట్ టచ్? యా. ఇదంతా ఇట్లా ఏదేదో మనకు తెలియదు, ఇది దేంతో తయారు చేస్తారో ఏందో కూడా మనకు తెలియదు. బట్ ఇదేంది ఇది, ఇందులో కూడా లోపల ఏదో ఉంది మనకు తెలియదు అది ఎంత ఏందో. మనోడు బియర్ గియర్ కూడా తెచ్చేసుకున్నాడు. ఇంకా అంతా నార్మల్. యు వాంట్ జస్ట్ సే హాయ్ టు ద ఆడియన్స్ దెన్? జస్ట్ సే హాయ్. దట్స్ ఫైన్. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యు కెన్ జస్ట్ సే హాయ్. దట్స్ ఫైన్. మనోడు ఫుల్లీ టైర్డ్. అండ్ మనోడు తెలుగు. ఐ జస్ట్ మెట్ హెమ్ హియర్. నేను ఇట్లా బయటకు వచ్చిన నార్మల్లీ. మనోడు కలిసేది బ్రో తెలుగు మాడుతున్నారు ఏందని చెప్పి మాట్లాడిండు. సో అది స్టోరీ. బ్రో మీరు నిజామాబాదా? నిజామాబాద్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి యూనో హలో చెప్పేసేయండి. సో ఇంకా వీడి స్కూటర్ మీద నడుస్తున్నాడు. మన స్కూటర్ బ్యాన్, వీళ్ళ స్కూటర్ నార్మల్ దబ్బుకుంటే బయటే కాబట్టి అట్లా. ఇంకా ఈ ఫిష్ క్యాంపింగ్స్ అన్ని వీళ్ళు ఇట్లా వేసేసి ఇట్లా పెట్టేసుకొని ఇటు సైడ్ ఇట్లా చేసేసుకుంటారు అనమాట. సో ఇట్లా నడుస్తుంది ఇక్కడ ఇదంతా. ఇక మనోడు కూడా ఇక్కడ ఫిషింగ్ పడుతున్నాడు. మరి ఏందో కథ, మనకి మన దొరికినాయా కొంచెం చూస్తాను. క్రేజీ ఉంది ఆ టీషర్ట్ ప్రింట్ కథ కార్ఖానా. ఏమో సెట్ చేస్తున్నాడు మనోడల్లా, బట్ మనకు అర్థమవుతలేదు. ఇంకా మనం ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేసినాము. మీరు ఒక్కసారి చూస్తే ఇదంతా ఇంకా క్రేజీ ఇట్లా అయిపోతుంది. అండ్ ఈ బాతులు గీతులు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ. ఇంకా పిల్లలు కూడా ఫిషింగ్ చేస్తున్నారు చూడండి మీరు. నేచర్ కూడా వర్షం పడేలానే ఉంది, బట్ ఇంకేం పడతలేదు. ఇక్కడ స్విమ్మింగ్ అదంతా నడుస్తుంది వాళ్ళకి. అదంతా అదొక కైండ్ ఆఫ్ టెంపరీ సెట్ లాగా వేసినారు. సో అది మళ్ళీ ఇప్పుడు పిల్లలకు ఒక 6 weeks ఎన్నో రోజులు హాలిడేస్ ఉంటాయి. 6 weeks తర్వాత వెంటనే వాళ్ళకి అది మళ్ళీ డిస్మాంటిల్ చేసేస్తారు, లేకపోతే అది టెంపరీ కాబట్టి తీసేస్తారు అనమాట. మనోడు చిల్ అయిపోతున్నాడు పోరుడు. ఇక్కడ సమ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఏందో అర్థమవుతలేదు. సిబ్లింగ్సా ఫ్రెండ్సా ఏందో. బాతులన్నీ గుంపు చేరిపోయినాయి. ఇంకా వాళ్ళు అక్కడ ఆ పిల్ల ఫీడింగ్ చేస్తుంది. దాన్ని చూస్తే వాళ్ళందరికీ ఫీడింగ్ అది ఇది చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా అనమాట. ఇంకా చూడండి మీరు
అట్లా వాళ్ళు మొత్తం ఏదో చేసేస్తున్నారు వాటికి. క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాయి అయితే చూడండి. ఇది మొత్తం ఇంకా ఇక్కడ నుంచి లేక్ వ్యూ, ఇది ఫుల్లీ వ్యూ అన్నమాట లేక్ ది. బట్ ఇక్కడ నుంచి ఇంకా ఈ పొరలు ఇదంతా వాళ్ళు ఫుడ్ వేసుకుంటే అదంతా చేసేస్తున్నారు రంగా. Oh, don't do that. పొరలు క్రేజీ. ఇంకా వాళ్ళ డాడీ జస్ట్ సే హై టు ద ఆడియన్స్ దెన్. మనోడు నాతోనే ఉన్నాడు ఇంకా. చాలా వర్షం కొడుతుంది. నేను ఛత్రి అయితే తీసుకుని వచ్చేసిన. మన వాళ్ళు ఇక్కడ ఏదో వ్లాగింగ్ చేస్తున్నారా ఏదో చేస్తున్నారు, నాకు అర్థమైతలేదు. అర్థమైతలేదు నాకు. మొరోకో లాంగ్వేజ్ అంట, సమ్ లాంగ్వేజ్ కూడా. ఒకసారి అడుగుదాం మైక్ ఏమన్నా కావాలా అని చెప్పి. లైక్ మైక్ ఆర్ సంథింగ్. ఐ గోట్ ఎ మైక్. Have you got a mic? Yeah, you wanna record it? Please, yeah. Cheers. You can record it and give it to me. Yeah? I'll stay in here, don't worry. మనకి మన ఫోన్ ఇచ్చేసినాం. మన మైకే పెట్టుకున్నాడు. మైక్ లేదంట. బట్ వాళ్ళది ఏదంటే is that fine? You're right. You got a lovely dog. What's his name? He or she? He or she? She. Oh, okay. Sorry. Can I just touch it? Yeah, she's alright. Oh, she's friendly, isn't it? Yeah. It's amazing. Just say hi. Just say hi. Just say hello. Hello. Yeah. Cheers. Take care. ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు. నార్మల్లీ ఏమన్నా మాట్లాడొద్దాం వాళ్ళని, వాడు చేపలు పడుతున్నాడు. You're right. Yeah. You're right, buddy. Have you got any fishes then? No, not bad. How long you have been fishing? None, so about 4 hours. Oh, you got nothing. And nothing at the moment. Don't worry, you'll get it. How much we need to pay? Well, normally for one rod it's £9, and for 2 rods it's £14. Okay. Have you got any of your father or any of your cousin in here along with you, or you are just fishing alone? I'm fishing alone today. Oh, really? Mm. Is it a fish meat or fish food? It's the bait that you use. Okay. Don't worry, you'll get it. Yeah, hopefully. Good luck. You got summer holidays, isn't it? Cheers then. Enjoy. Take care. మనోడు పాపం 4-5 గంటల నుంచి ఫిషింగ్ చేస్తున్నాడంట. ఏం దొరకలేదు, ఏం కాలేదు, అదిదనే చెప్తున్నాడు. హోప్ఫుల్లీ హిల్ గెట్ హిట్. ఐఎమ్ విషింగ్ ఆయనకు మంచి చేపలు పడాలని కోరుకుంటున్నాను నేనైతే. లెట్స్ సీ. Breed call like the dog. Bunny's Mountain. Danis? Bunnies? Oh. He doesn't bite me off. Yeah, but it's just looking like a lion. It's not even looking like a dog. Got a lovely dog, by the way. Thank you. What's he or she? Boy. Boy. What's his name? Frankie. Frankie. Frankie, hey. Hello. Can I just touch it? Yeah, sure. Just hold her. Who's that, Frankie? Say hello. Wow. Oh, do you want to stroke him? Yeah. Come on then. Do what I'm doing. Put your hand down. He thinks you're going to smash him. No, he's a good boy, Frankie. Oh, darn. ఇంకా వీళ్ళది ఇక్కడ డాగ్స్ ది కథ కారగడం మొత్తం మీటప్ అయిపోయింది. ఆ పెద్ద కుక్క దాని ముందు చిన్న పిల్లలా ఉంది. బట్ క్రేజీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. The dog in the behind is looking like a lilliput. క్రేజీ ఫైట్ అవుతుంది, క్రేజీ మజా అవుతుంది అసలు. ఇట్లాంటివన్నీ ఇంకా మనం అట్లాంటివన్నీ విట్నెస్ చేస్తా ఉండాలి. ఆ నిజామాబాద్ అయిన మనోడు తెలుగోడు. సో నాతోనే ఉండే కొన్ని వీడియోస్ అయినా కూడా తీసిండు నాయి. ఇంకా కాసేపు అట్లా మాట్లాడినాము, కాసేపు అట్లా ముచ్చట పెట్టినాము. అండ్ కొన్ని పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడినాం. మనోడు ఒక 2 months కింద వచ్చిండంట. సో ఒక పార్ట్ టైమ్స్ కి అవటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా అట్లా కొన్ని చెప్పి అవటి చేసినాము. అండ్ ఇంకా మనం హెడింగ్ టు హౌస్, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను యాక్చువల్లీ ఆ కుక్కతోని అది క్రేజీ అంటే క్రేజీ అనిపించింది నాకు. ఆ కుక్కతోని అయితే అమ్మో ఉచ్చబడిపోతుంది, లిటరలీ ఉచ్చబడిపోతుంది ఆ కుక్కతో తిరగాలంటే. ఐ మీన్ కుక్కను ముట్టుకోవాలంటే కూడా. Hope you will be alright. That's fine. Take care, my love. Bye. ఆమెను చూస్తే నాకు ఎందుకో సాడ్ అనిపించింది. సో సడన్ గా ఎందుకు నాకు మాట్లాడాలనిపించింది. అడిగినాను అంత ఓకేనా, సాడ్ ఏమన్నా ఉన్నావా అట్లా ఇట్లా అని అడిగితే లేదు నేను బాగానే ఉన్నాను,
థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, నన్ను అడిగినందుకు చాలా థ్యాంక్స్ అది అని చెప్పి మాట్లాడతారు. పీపుల్ ఆర్ వెరీ కైండ్. స్విమ్మింగ్ దాని దగ్గరికి మనం క్లోజ్ వచ్చేసినాము. మీరు చూడండి ఒకసారి అయితే ఎట్లుందో ఆ స్విమ్మింగ్ ది కథ కార్ఖానా మొత్తం అంతా అంత రోడ్ అంతా గలీజ్ ఉంది, బాతులు గీతులు అన్ని. ఇట్స్ ఫైన్. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు పోరోలు అయితే, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నార్మల్ ఇంకా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఫ్యామిలీ అట్లా పెట్టేసుకుని అదంతా వాళ్ళు మనల్ని చూసిన లోన్లీ అనిపిస్తుంది నాకు ఎందుకో. You're right. Yeah. Sorry for blocking your view. ఇది కెఫే, ఇంకా ముందడిది కెఫే. గెట్ టుగెదర్ పెట్టిర్రా మరి ఏందో అర్థమైతలేదు. అయితే ఇంట్లో లోపలికి ఒకసారి ఎంటర్ అయిదాము, ఏముంది ఏంది కథ ఒకసారి చూపిస్తాను నేను ఎట్లుంటది ఏందని చెప్పి. దాన్ని మొత్తం మ్యాప్ పెట్టేసారు ఇక్కడ, ఫెయిర్లాండ్స్ పార్క్ మొత్తం ది మ్యాప్, చుట్టూ మొత్తం వాటర్ ఉంటాయి, మధ్యలో చెరువు ఉంటుంది అని చెప్పి. అండ్ బయట మొత్తం పార్కింగ్ గీర్కింగ్ అదంతా ఉంటుంది. అండ్ ఇంకా లోపల కెఫే, ఇది కెఫే దీని లోపల బేసిక్గా. బట్ ఇక్కడ మొత్తం ఇక బయట ఇట్లా మనం తెచ్చుకొని తినవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అట్లా అనమాట. ఇంకా ఇప్పుడు వీళ్ళు తెచ్చుకొని తిన్నారు, ఇక్కడ ఇట్లా వీళ్ళు తెచ్చుకొని తింటున్నారు, అట్లా చేస్తున్నారు పోరడైస్. ఇంకా అట్లా నార్మల్లీ లోపల కెఫే అదంతా. సరే కెఫే లోపలికి పోదామా, అవన్నీ మీకు చూపిస్తా ఏముంటుందో. నార్మల్లీ ఇంక ఇదంతా ఇట్లా ఇట్లా నార్మల్లీ ఇదంతా. అండ్ ఇదంతా ఇంకా అక్కడ మొత్తం అదంతా కొనుక్కోవడం అదంతాకి. ఎటులాంటిగా ఫ్యామిలీతో చిల్ అయిపోతున్నారు. టాయిలెట్స్ మనం ఎందుకు ఒక్కసారి టాయిలెట్స్ పోవాలేమో అని చిన్న అది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నుంచి డైనింగ్ చేసుకుంటా ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తారనమాట. మనం కూడా ఏమన్నా తింటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా అట్లా ఏమన్నా టైం పాస్ కి అట్లా ఒక 2 బిస్కెట్లు అట్లా తినేసి we can move from here. ఒక సీటింగ్ ఇటు సైడ్ ఉంటది అనమాట. ఇది మొత్తం ఇట్లా నార్మల్ ప్లేన్ ఇది అంత ఉంటది. ఇక్కడ నుంచి కూడా వ్యూ మస్తు ఉంటది. మీరు చూడండి ముసలోళ్ళు కాఫీ తెచ్చుకున్నారు అండ్ ఈమె కొంచెం ఎలోన్ అనిపిస్తుంది చూస్తేనే. ఇక్కడ నుంచి ఇదంతా ఇట్లా నార్మల్ వ్యూ ఇదంతా క్రేజీ అనమాట. అట్లా బేసిక్ గా ఇక్కడ నుంచి ఇట్లా పిల్లలు కూడా ముసలోళ్ళు కూడా ఇక్కడ నుంచి ఈమె కూరలు చూడ ఎట్లా ఆడుకుంటున్నారు. ఇంకా వెనకాల నుంచి వాళ్ళ పేరెంట్స్ ఆగమవుతున్నారు. వాళ్ళు ఎత్తుకొని చిన్న చిన్న పొరలని అంగట చేస్తున్నాడు వీడు. ఉష్ ఇక్కడ అందరు వెళ్ళిపోతున్నారు అదంతా నార్మలే. సో ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు మనకి ఎండింగ్. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే మన కార్ పార్కింగ్ అది వచ్చేస్తుంది అండ్ మనం కార్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా అంతే. He's just 18 months old. He's not even being an adult, isn't it? What's his name? He or she? She. What's her name? Sasha. Sasha? Sasha. Sasha. My name is Shashi. She knows the normal guy who comes round. Oh yeah. It's not him today. Yeah. Oh. Cheers then. Take care about Sasha as well. Nice talking to you. Have a nice day. Yeah. 18 నెలలు అంట కుక్కకి. అదే డైరెక్ట్ నాకన్నా పెద్ద ఉంది. మీరు చూసినారు లేదా నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళు చెత్త తీసుకుపోవడం ఇట్లా వచ్చి బండిలలో వచ్చేసి ఇట్లా తీసుకొని అది లాక్ తీసేసి అవన్నీ తీసేసి మళ్ళీ లాక్ వేసుకొని కొత్త బ్యాగ్ వేసేసి అలా తీసేసుకొని ఆ బండిలో తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఆయన కంప్లీట్లీ ఇప్పుడు ఈ ఏరియా మొత్తం తిరిగి ఏరియాలో ఎన్ని డస్ట్బిన్లు ఉన్నాయి అన్ని డస్ట్బిన్లలో అది వేసేసుకొని ఆ డస్ట్బిన్ అన్ని తీసేసుకొని క్లియర్ చేసేసి కొత్త బిన్ బ్యాగ్ వేసేసి వెళ్ళిపోతారు అనమాట. ఇక ఈ సిస్టమాటిక్ ఇట్లుంది. మరి మనం ఏం చేస్తాం? దాట్స్ హౌ ఇట్ ఈస్. వర్షం అయితే ఫుల్ వస్తుంది. నాకు అసలు ఎక్స్ట్రీమ్ వర్షం వస్తుంది. ఇంకా మనం లక్కీలీ మనం పార్కింగ్ వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. చెత్తిరి వల్ల మనం చాలా బెనిఫిట్ అవుతున్నాము. లేకపోతే బుగ్గ అయిపోతుండే. మొత్తం కెమెరా తడుస్తుండే, మైక్ తడుస్తుండే, అన్ని తడుస్తుండే. ఘోరం అంటే ఘోరం వర్షం వస్తుంది. లెట్స్ గో హోమ్. అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపించండి, డాడీకి పంపించండి, ఫ్రెండ్స్కి పంపించండి, స్టోరీలో పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి. ఇవేం నేను చెప్పను. ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్తీ ఎనఫ్, జాయిన్ మై జర్నీ. చేస్, టేక్ కేర్.